హాయ్ అండి, దిస్ ఈజ్ లక్ష్మి. బిగ్ బాస్ హౌస్లో మళ్ళీ గుసగుసలు బ్యాక్ పిచ్చింగ్లు స్టార్ట్ చేసిన నిఖిల్, నబీల్, పృథ్వీ. బయట నుంచి వచ్చిన వాళ్ళు చెప్పినట్లు మనం ఎందుకు వినాలి? అందరితో కలిసి హెల్ప్ చేసి ఆడితే గ్రూప్ గేమ్ అంటారు, మాట్లాడకుండా కూర్చుంటే కలవడం లేదు అంటారు అని ముగ్గురు డిస్కషన్స్ చేసుకుంటూ ఇక నబీల్, గౌతమ్ నైట్ ముచ్చట్లు అయిపోయాయి అన్నాడని నబీల్ మిగతా వారితో చెబుతున్నాడు. ఇక కాసేపు గౌతమ్ గురించి డిస్కషన్ అయితే చేశారు. అయ్యా, మీ ముగ్గురికి గేమ్ అర్థం కావడం లేదు, ఇదంతా క్యారెక్టర్ ఎనాలిసిస్ చేస్తారు, బయట నుంచి వచ్చిన వాళ్ళు చెప్పిందే కరెక్ట్, మీకు అర్థం కావడం లేదు. ఇక నిఖిల్ హౌస్మేట్స్ అందరితో సీత ఏ స్టేట్మెంట్ అయితే చెప్పిందో, నిఖిల్ ఉమెన్ వాడుకుని వాళ్ళ ఆట చెడగొడుతున్నాడు అని ఆ మాట నేను ఖండిస్తున్నాను, నాకు అలాంటి ఆటలు అవసరం లేదని డిఫెండ్ చేసుకున్నాడు. ప్రేరణ అయితే తన వల్ల బాధపడిన హౌస్మేట్స్ అందరికీ సారీ చెప్పింది. ఇక మెగా చీఫ్ కంటెంటర్ టాస్క్ స్టార్ట్ అయింది. బిగ్ బాస్ గార్డెన్ ఏరియాలో సేవ్ ద టీ షర్ట్ అనే టాస్క్ పెట్టాడు. ఫస్ట్ గార్డెన్ ఏరియాలో 5 బొమ్మలు పెడతారు. సేవ్ అయిన షర్ట్స్ దానికి వెయ్యాలి. పైనుండి బిగ్ బాస్ ఎవరి షర్ట్ పైనుండి పడేస్తాడో ఆ షర్ట్ని ఎవరైనా చింపవచ్చు. ఎవరి షర్ట్ అయితే వారి షర్ట్ సేవ్ చేసుకోవాలి. సేవ్ అయిన షర్ట్ గార్డెన్ ఏరియాలోని బొమ్మకు వేయాలి. ఫస్ట్ ప్రేరణ షర్ట్ పడుతుంది, దాన్ని యాష్మి చింపి పాతర వేసింది. ఇక నెక్స్ట్ గౌతమ్ షర్ట్ పడుతుంది, దాన్ని నబీల్, నిఖిల్, యాష్మి, పృథ్వీ అందరూ కలిసి చింపేస్తారు. ఇక బిగ్ బాస్ ఒక్కొక్క రౌండ్కి రూల్స్ మారుస్తూ వస్తున్నాడు. పృథ్వీ షర్ట్ పడేటప్పుడు ప్రేరణ, గౌతమ్ షర్ట్ సేవ్ చేయొచ్చు కానీ చింపకూడదు, షర్ట్ ప్రొటెక్ట్ చేయండి చింపకూడదని పెడతాడు. ప్రొటెక్ట్ ఎందుకు? పృథ్వీని చీఫ్ కంటెంటర్ చేయాలని బిగ్ బాస్ ప్లానా? పృథ్వీని నబీల్, రోహిణి, నిఖిల్ ఇలా చాలామంది ప్రొటెక్ట్ చేశారు. ఇది గ్రూప్ గేమ్ కాదా? బిగ్ బాస్ కావాలనే చేస్తున్నాడు. ఇక పృథ్వీ షర్ట్ చెరగలేదు, బొమ్మకు తొడిగారు. నెక్స్ట్ తేజ టైం వచ్చినప్పుడు పృథ్వీ ఆడకూడదు, మళ్ళీ గౌతమ్, ప్రేరణ చింపవచ్చు, ప్రొటెక్ట్ చేయవచ్చు. మళ్ళీ ఇలా రూల్ మార్చాడు. ఏమైతే తేజ చెరగలేదు, బొమ్మకు తొడిగారు. ఇక నెక్స్ట్ యాష్ మీద షర్టు మీద అందరూ చింపేయాలని చూశారు కానీ గౌతమ్, నబీల్ సేవ్ చేశారు. ఇక ఆమె షర్టు చెరగలేదు, బొమ్మకు తొడిగారు. నబీల్ షర్టు గౌతమ్ చించి పడేశాడు, రివెంజ్ తీర్చుకున్నాడు అనిపించింది. ఇక విష్ణుప్రియ షర్ట్ అందరూ చింపడానికి చూసినా ద హీరో నిఖిల్, నబీల్ సేవ్ చేశారు. చెరగని వాళ్ళ షర్ట్లు బొమ్మలకు తొడిగారు. ఇక మొత్తం 8 రౌండ్స్ అయ్యాయి. 4 చీఫ్ కంటెంటర్స్ అయ్యారు. ఇక మిగిలింది ఇద్దరు, రోహిణి, నిఖిల్. వీళ్ళిద్దరిలో ఎవరిని చీఫ్ కంటెంటర్ చేయాలో హౌస్కి వదిలేస్తాడు బిగ్ బాస్. ఇక ప్రేరణ, యాష్మి, గౌతమ్, అవినాష్, తేజలు ఎక్కువ మంది ఓట్స్ ఆవిడకి పడ్డాయి కాబట్టి 5వ చీఫ్ కంటెంటర్ ఆమెనే అయ్యింది. ఇక గౌతమ్ వర్సెస్ నబీల్, గౌతమ్ వర్సెస్ పృథ్వీ, గౌతమ్ వర్సెస్ యాష్మికి అయితే గొడవలు జరిగాయి. ఇప్పటికి కూడా మీరందరూ గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అని అనగానే గౌతమ్ మీద అందరూ పడి పెద్ద గొడవ అయితే చేశారు. ఈ గొడవ గురించి డీటెయిల్డ్గా నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. అసలు గేమ్ ఆడడం ఏమిటి, ఆ సైకిల్ చేసుకోవడం ఏమిటి, చూడడానికే చాలా వరస్ట్గా అనిపించింది. కుక్కతోక వంకర, ఎవరెన్ని చెప్పినా వీళ్ళు ఇలాగానే ఆడతారు. బిగ్ బాస్నే గ్రూప్ గేమ్ ఆడారు. ఇక టీఆర్పీ పడిపోతుంది. ఇక ఇలాగే ఉంటే టీఆర్పీ అయితే పడిపోతుంది. ఈ లాస్ట్ 2-3 వీక్స్ గేమ్ ఎలా ఉండాలి, ఎంత యాంగ్జైటీగా ఉండాలి, ఎలా ఉంటుంది, ఎప్పుడు చూసినా కన్నింగ్ గ్రూప్ గేమ్స్. అసలు ఒక మంచి క్యారెక్టర్ కూడా లేదు చెప్పుకోవడానికి. ఈ గేమ్ సోలోగా ఆడింది గౌతమ్, యాష్మి. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.